హాయ్ అండి. మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ గుంత పొంగనాలండి. ఇదిగో పిండండి. ఇది పుల్లటి పెరుగులో బియ్యం పిండి 24 గంటలు నానబెట్టుకోవాలండి. పుల్లటి పెరుగులో బియ్యం పిండి కలుపుకోవాలండి. ఇదిగో ఈ విధంగా దోశకి వేసుకుంటాం కదా, ఆ టైప్లో కలుపుకుని 24 గంటలు ఇది నానబెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇందులో ఉప్పు సోడా పొడి వేసుకోవాలి. తర్వాత అండి ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో వేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, సోడా పొడి వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకో చూడండి బెటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి, ఇది గుంత పొంగడాల మూకిడి అంటారు దీన్ని బాగా వీట్ చేసుకోవాలండి. వీటెక్కాక వీటిలో కొంచెంగా నూనె ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని నేను బాగా వీటెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఆ విధంగా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయి ఏమో చూద్దామండి. వేగినాయండి. చూడండి ఈ విధంగా పైనంతా వేగిపోయాక ఇప్పుడు వీటిని మెల్లగా తిరగేసుకోవాలండి. చూడండి ఈ విధంగా తిరగేసుకుని పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకోవాలండి. చేసుకుని మళ్ళీ ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుపని ఏమో చూద్దామండి. చూడండి వేగుపని తీసేసుకుందాము. చూడండి రెండు వైపులు ఇలా వేగిపోయి అలా తీసేసుకున్నాక మళ్ళీ లైట్గా నూనె వేసుకోవాలండి.
ఇదిగోండి మళ్ళీ వేసేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. పుల్లటి పెరుగులోనండి బియ్యం పిండి 24 గంటలు నాననివ్వాలండి. నానాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కావాలంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇవి కూడా వేగిపోయి ఏం చూద్దామండి. చూడండి వేగిపోయి ఇప్పుడు టర్న్ చేసుకుందాము. ఇదిగోండి వేగిపోయి ఇప్పుడు టర్న్ చేసుకుందామండి. మెల్లగా ఈ విధంగా టర్న్ చేసుకుంటామండి. అన్నీ టర్న్ చేసుకున్నామండి. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందాము. ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకుందాము. ఇదిగోండి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.